నమస్కారం అండి. మీతో మాట్లాడుతున్న డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆహార పదార్థాలకి ప్లేటెడ్ ప్రొడక్షన్కి ఏమైనా సంబంధం ఉందని ఫస్ట్ మనం గమనించినట్లు, బోన్ మ్యారోలో కణాలు మంచిగా ఉత్పత్తి అవడానికి కావాల్సిన పోషకాల్లో జనరల్గా ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్, కాపర్, ఇంకా కొన్ని చిన్న చిన్న మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ సహకరిస్తాయి. బట్ జనరల్గా మెజారిటీ కేసెస్లో ఉపయోగపడే పోషకాల గురించి మాట్లాడినామంటే ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్, ఈ మూడు. నేను ఏం చెప్తానంటే బ్లడ్ ప్రొడక్షన్కి, ప్లేటెడ్ ప్రొడక్షన్కే కాదు, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్, తెల్ల కణాలు అన్ని ఉత్పత్తికి ఈ మూడు పోషకాలు జనరల్గా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా B12, ఫోలిక్ యాసిడ్ పోషకాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఐరన్ బాగా తగ్గిపోయింది అనుకోండి, హిమోగ్లోబిన్ పడిపోవడం చూస్తాం కానీ ప్లేటెట్ తగ్గడం చూడం ఎప్పుడు కూడా, తెల్ల కణాలు తగ్గడం కూడా ఎప్పుడు చూడం. కాకపోతే B12 వైటమిన్, ఫోలిక్ యాసిడ్ వైటమిన్ బాగా తగ్గిపోయిందంటే సో వీళ్ళల్లో ప్లేటెట్ పడిపోతాయి, వీటితో పాటు తెల్ల కణాలు పడిపోతాయి, హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోవడం చూస్తాం. సో ఏదైనా పోషకం స్ట్రాంగ్గా ప్లేట్లెట్కి కనెక్టెడ్ ఉంది అనుకుంటే అది ఏమంటే B12, ఫోలిక్ యాసిడ్. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ పాయింట్కి వస్తాం. సో ఏ ఆహార పదార్థాల్లో B12 ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో నార్మల్గా B12 అనేది అనిమల్ ప్రోడక్ట్స్లో దొరికే మెయిన్ పోషకం అని చెప్పాలా. అంటే మీట్లో దొరుకుతుంది. తర్వాత మీటే అవసరం లేదు, పాల ఉత్పత్తులు అంటే అన్ని డైరీ ప్రోడక్ట్స్లో కూడా పుష్కలంగా లభిస్తుంది. సో వెజిటేరియన్స్ అయితే, మీట్ తినని వాళ్ళైతే అట్లీస్ట్ పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు తీసుకుంటుంటే ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు, B12 పుష్కలంగా వస్తుంది. ఫోలేట్ అనే వైటమిన్ ఎక్కడ ఉంటుంది, మెయిన్గా పచ్చని ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది. సో ఆకుకూరలు తినే ఎవరైనా కానీ ఫోలిక్ యాసిడ్ గురించి పట్టించుకోని అవసరం లేదు. సో ఈ B12 డెఫిషియన్సీ మనం రాకుండా చూసుకొని, లేదంటే B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ ఆహార పదార్థాలు అంటే పాలు, పాల ఉత్పత్తులు, మీట్, ఇవి రెగ్యులర్గా ఉన్నట్టు చూసుకున్నాం అనుకోండి, ఆ B12 డెఫిషియన్సీ రాకుండా ఉంటే దాని ద్వారా ప్లేటెడ్ పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకా వేరే ఆహార పదార్థాలు ఏంది ప్లేట్లెట్కి లింక్ అయిందని చూస్తే ఆల్మోస్ట్ 0. సో వేరే ఏ ఆహార పదార్థం కానీ డైరెక్ట్గా పోయి ప్లేట్లెట్ని స్టిమ్యులేట్ చేసినట్టు ఎవిడెన్స్ అయితే లేదు. మరి కొంతమంది ప్రాక్టికల్గా వాడి ఎట్లా తెలుసుకున్నారో మనకు తెలియదు కానీ, కాకపోతే ఒక కేసు ఉందండి డెంగ్యూ పేషెంట్స్లో. సో డెంగ్యూ పేషెంట్స్లో పప్పాయాకు సంబంధించిన ఆకు రసం, ముఖ్యంగా స్టడీస్లో చిన్న చిన్న స్టడీస్ అన్ని మరీ పెద్దవి కాదు కానీ బట్ స్టిల్ ఆ చిన్న చిన్న స్టడీస్లో పప్పాయ ఆకు రసము ఈ ప్లేట్లెట్ కౌంట్ని పెంచినట్టు ఎవిడెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ డెంగ్యూ పేషెంట్స్లో ఈ క్యారికా పప్పాయ అనే ఎక్స్ట్రాక్ట్స్ కలిగినటువంటి టాబ్లెట్స్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో అక్కడ కొద్దిగా ఎవిడెన్స్ ఉంది, అది కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ కాదు కానీ బట్ ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంది. సో డెంగ్యూ పేషెంట్స్లో మాత్రం ఇది పప్పాయ ఆకురసం. ఇప్పుడు ఇదే ఆకురసం తీసుకొని పోయి నువ్వు వేరే కేసెస్లో, వేరే ప్లేట్లెట్ తగ్గిన కేసెస్లో చూడాలంటే మళ్ళీ పని చేయకపోవచ్చు. ఎందుకంటే ప్లేట్లెట్ తగ్గినప్పుడు కారణం ఏంటి అని తెలుసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా. ఆహార పదార్థాలతో నేను తిని పెంచుకుంటా అనే ఆలోచించే ముందు ప్లేట్లెట్ ఎందుకు తగ్గింది అనే ప్రశ్న వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు B12 లోపంలో తగ్గింది అనుకోండి ప్లేట్లెట్స్, అప్పుడు ఖచ్చితంగా డైట్ ట్రై చేయొచ్చు. మనం ఆకుకూరలు తీసుకోవడం, తర్వాత B12 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు, ఫోలేట్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ప్లేట్లెట్ తగ్గడానికి కారణాలు ఏంటి? కేవలం పోషకలోపం కాదు కదా. ITP, ఇమ్యూన్ సిస్టమ్ ఒక డిసీజ్ ఉంది, ఇంకా లివర్ డిసీజ్, స్ప్లీన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్నాయి, ఇంకా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇంకా బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బోన్ మ్యారోలో ఇంకా రకరకాల ఏప్లాస్టిక్ అనీమియా, మైలోడిస్ప్లాస్టిక్స్, రకరకాల జబ్బులు ఉన్నాయి. వీటన్నిటిలో ప్లేట్లెట్ తగ్గడానికి గల కారణం అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు MDS తీసుకున్నారు, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్, అక్కడ కొన్ని జన్యువులు రిపేర్ అవడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఏప్లాస్టిక్ అనీమియాలో ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బోన్ మ్యారో అట్రాక్ట్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఇంకా లివర్ డిసీజ్లో ఏమవుతుంది, థ్రోంబోపోయిటిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోవడం చూస్తుంటాం. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇన్ఫెక్షన్ పోయి డైరెక్ట్గా ప్లేట్లెట్ని, దానికి సంబంధించిన సెల్ని అటాక్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఇక్కడ ఒక్కొక్క డిసీజ్లో ఒక్కొక్క మెకానిజంతో ప్లేట్లెట్ తగ్గిపోతుంది కాబట్టి ఆ పర్టికులర్ డిసీజెస్లో నువ్వు దాన్ని టార్గెట్ చేసే తప్ప ప్లేటెట్ రికవరీ అనేది జరగదు. ఉదాహరణకి ITP, ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన డిసీజ్, అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ నువ్వు వాడవు. వేరే ఏ విధంగా కూడా ప్లేటెట్ పడడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్లేటెట్ తగ్గిందంటే ఏం చేయాలి? ఇప్పుడు HIV, హెపటైటిస్ B అనే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అక్కడ నువ్వు ప్లేటెట్ పెంచాలంటే నువ్వు వైరస్ని ట్రీట్ చేయకుండా కూర్చొని నేను పప్పాయ రసం తాగుతాను, లేకపోతే ఈ పండ్లు తింటాను, ఆ పండ్లు తింటాను, ఎట్లా పెరుగుతుంది? పెరగదు. అక్కడ నువ్వు ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు బోన్ మ్యారో జబ్బు ఉంది, MDS ఉంది, లేదంటే ఏప్లాస్టిక్ అనీమియా ఉంది. సో నువ్వు దాన్ని టార్గెట్ చేయాలా. నువ్వు ఎంత పండ్లు తాగినా, రోజంతా కూర్చొని ఫ్రూట్స్ తిన్నా కానీ అక్కడ ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. వీళ్ళంతా నా పేషెంట్స్ జనరల్గా ట్రై చేసి నా దగ్గరకు వస్తారు. వీళ్ళందరినీ చూసి వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వడం లేదనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లారిటీ, ప్లేట్లెట్ తగ్గడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు, అందరికీ పండ్లు పలహారాలు పనిచేయవు. ఇన్ఫ్యాక్ట్ పండ్ల గురించి మాట్లాడినా, ఆకుకూరల గురించి మాట్లాడినా, దేని గురించి, ఏ తినే పదార్థం గురించి మాట్లాడినా ఎక్కువ శాతం హిమోగ్లోబిన్,
ప్లేటెడ్ వేరే, హిమోగ్లోబిన్ వేరే. హిమోగ్లోబిన్ని పెంచుకోవడానికి, హిమోగ్లోబిన్ని మనం నార్మల్ చేసుకోవడానికి ఉపయోగపడే పదార్థాలే అన్నీ కూడా. ప్లేటెడ్ విషయంలో చాలా చాలా కొన్ని పదార్థాలే మనకి పనిచేస్తాయని గుర్తుపెట్టుకో.